యుద్ధానికి పనికిరాడు. విజయము వీర మరణము అనుకున్నవాడే యుద్ధములో నిలవగలడు. అంతే తప్ప బెరుగ్గా భయంగా బెరుగ్గా ఉండేవాడు యుద్ధానికి పనికిరాడు. అసలు క్రైస్తవ జీవితం అంటేనే ఒక యుద్ధ రంగం. క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధ రంగం. యుద్ధ రంగంలో మనం గెలుపు పొందాలి, గెలుపు గుర్రం ఎక్కాలి. దేవుడికి స్తోత్రం కలుగునే గాక. గమనించండి బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధ రంగం మీద. అందుకే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమంటాడంటే, క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారిన వారి గురించి మాట్లాడుతూ ఆ తిమోతితో మాట్లాడుతూ అంటాడు ఒక అద్భుతమైన మాట. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అంటాడు. చూడండి 3వ వచనము 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. యుద్ధం గురించి మాట్లాడాడు 3, 4, 5 వచనాలలో. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు బాణాలు గుచ్చుకుంటాయి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు బుల్లెట్లు దిగుతాయి అవతల వాళ్ళు గన్నలు ఉపయోగిస్తే. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు అవతల వాళ్ళు కత్తులు వాడినప్పుడు మన చేతులకి కాలుకి గీసుకోవచ్చు, గుచ్చుకోవచ్చు. అవసరమైతే కొన్నిసార్లు కాళ్ళే నరికి వెయ్యబడవచ్చేమో, చేతులే తీసివేయబడవచ్చేమో. కానీ వెను తిరగకుండా ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉండాలి గనక. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే వెనుదిరిగిపోతున్నారు, భయపడిపోతున్నారు, బెదిరిపోతున్నారు అంటే వారు యుద్ధములో ఓడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఓడిపోయారు అని. అర్థమైందా మీకు? యుద్ధములో ముందుకు వెళ్ళినప్పుడు సువార్త చెబితే వాడేమనుకుంటాడో, యేసు ప్రభు గురించి చెబితే వీడేమనుకుంటాడో అనుకొని నీకెందుకు నువ్వు సువార్త చెప్పేయి. మీకు అర్థమైందా? అనుకొని కోప్పడతాడేమో, పర్లేదు వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చే, వాడు దీవించు, ఆశీర్వదించు. తిడతాడేమో,